కానీ అన్నీ అంటే ఏదైతే కొన్ని ఎన్నికలకి మనం ఒక యార్డ్ స్టిక్ ఉంటుంది, అంటే ప్రభుత్వం బాగా చేస్తుందా లేదనే దానికి. ఆ విధంగా చూసినప్పుడు మీకు బై ఎలక్షన్స్ కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో సర్వేల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈజ్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అనేటువంటిది ఒకటి వస్తుంది. దాదాపుగా 106 సీట్లు మేము గెలుస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మీకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత టీఆర్ఎస్లోకి వెళ్ళాలి నాయకులు అనేటువంటిది భావన కూడా కొంత జరుగుతుందనేది వినపడుతుంది. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? విక్రమ్ గారు, ఒకటి వినబడడానికి వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ తెలుసుకోవడానికి కొద్ది టైం పడుతుంది. ఆ టైం ఇప్పుడు కాదు, ఇంకా కొద్ది టైం తర్వాత వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. ఒకటి. రెండవది, ఈ బై ఎలక్షన్స్ ఎప్పుడే కానీ ఎక్కడైనా చూడండి, జనరల్గా మీకు తెలుసు, నాకు తెలుసు, ఇఫ్ యూ సీ ద సినారియో ఆఫ్ ఇండియన్ పొలిటికల్ బై ఎలక్షన్ సినారియో, న్యాచురల్గా పవర్ పార్టీ ఎవరంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండడం వాస్తవం. దాంతోపాటు అపోహలు, ఆందోళన, అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదో ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో అయిందని, దట్ ఈస్ డిఫరెంట్. ఇంకోటి, జనము ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి అలసిపోయి ఉన్నారండి తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ బయటకు వచ్చి విక్రమ్ డౌన్ డౌన్, ఐ డ్రీమ్ డౌన్ డౌన్ అనే పరిస్థితులు లేరు అని 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 అలసిపోయాను. ఒకవేళ అన్నా వాడి కడుపు మంటకు ఆందోళన, ఆవేశం, ఆక్రందన ఉంది కదా, వాటి కొరకు ఒకవేళ బయట వచ్చి అన్నా కానీ ఇప్పుడు ఏ మార్పు వచ్చే సందర్భమే లేదు. ఎందుకు? ఇంకా 3 ఏళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉంటారు, 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటారు. మనం ఏం చెప్పినా ఏం చేసినా ఆడు ఏం చేయాలన్నా చేస్తాడు. దాంతోపాటు ఒకవేళ సంపత్ కుమార్ వచ్చి బయట డౌన్ అంటే నన్ను అనగదొక్కే ప్రయత్నము, పోలీసునో లేకపోతే ఇంకో వ్యవస్థను పెట్టుకొని మీడియాను రానియకుండా న్యాయం కొరకు పోరాడితే మీడియా చెప్పదు, మీడియాను రానియకుండా అనదొక్కే సఫకేటెడ్ పొలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక సరి అయిన సమయం కొరకు వేచి చూస్తున్నారు తప్ప 100% కడుపులో మంట విపరీతంగా ఉంది. ఆ మంట బయటికి ఇప్పుడే తీసినా కానీ ఏం ప్రయోజనం లేదు. మనకు అండగా వచ్చేవాళ్ళు లేడు. అండగా ఎవడన్నా వస్తే వాడిని కూడా అనగదొక్కుతున్నారు కనుక సరైన సమయం. మీరు చెప్పండి, అంటే మీరు ఒక ఎమ్మెల్యే, వెరీ వోకల్ యు ఆర్, మిమ్మల్ని ఏ విధంగా సప్రెస్ చేస్తుంది ప్రభుత్వం అని మీరు అంటున్నారు? మీరు అంటే అసెంబ్లీలో వేదికగా కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కూడా మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని పూర్తిగా ఎండగడుతున్నారు. మీరు ఏ విధమైన సప్రెషన్ మీరు ఎదుర్కొంటున్నారు? ఒకటి సింపుల్, నాదే చెప్తాను చూడండి. హౌస్లో ఆ రకంగా న్యాచురల్గా గవర్నమెంట్కు అగెనెస్ట్ మాట్లాడు ఫ్యాక్ట్స్. నేను వితౌట్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడనండి. ఇట్స్ మై నేచర్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమో ఉంటుంది మాట్లాడు, అవన్నీ వాస్తవాలు మీద మీరు మాట్లాడు. ఉట్టిగా ఏదో అది చెప్పిండు ఇది చెప్పిండు ఏదో అయింది, నో. ఏదన్నా ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, లేకపోతే విత్ డేటు టైము ఇట్లా అయిందని అట్లా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడతా. కనుక అట్లా మాట్లాడతాడు అనేది ఆడ మైక్ కట్ చేసి నన్ను మాట్లాడినారు. ఒకటి హౌస్లో, బయట మాట్లాడడం, ప్రెస్లో మాట్లాడతాం. మీ అందరికీ ఈరోజు అవునన్నా కాదన్నా ఐఎమ్ వెరీ వోకల్ అన్నారు కదా, అందుకే చెప్తున్నాను, వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ కూడా వాస్తవాలు చెప్పక తెలిసిన మీనింగ్. అందరూ ఏదైనా విషయం చెప్తే వీళ్ళు చేసిన అన్యాయమో, అక్రమమో, అసమర్థతనో, వివక్షనో, వాస్తవ పరిస్థితిలో వాళ్ళ అన్నీ ఏది చెప్పినా కానీ అప్పటికి మాత్రం ఆ 10 నిమిషాలు మీడియా వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఓహో ఇంత దౌర్భాగ్యమా అని అనుకుంటారండి. 5-10 నిమిషాలు స్క్రోలింగో బ్రేకింగో వస్తుంది. ఒకవేళ ఏదన్నా చెప్పినా కూడా, వాస్తవం చెప్పినా కూడా, దాని తర్వాత ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో. ఆ పెద్ద మనిషి అందరూ పెద్ద మనుషులకు ఫోన్ చేస్తాడు, టీవీలలో ఉండేటోళ్ళకు, పేపర్లు ఉండేటోళ్ళకు. వాళ్ళు చెప్పిందే టీఆర్ఎస్ భవన్ పెద్ద మనిషి చెప్పిందే, తెలంగాణ భవన్ పెద్ద మనిషి చెప్పిందే. ఆ తెలంగాణ భవన్ పెద్ద మనిషే ఈరోజు ప్రగతి భవన్లో కూడా పెద్ద మనిషిగా ఉన్నాడు. ఆయన చెప్పిందే టీవీలల్లో, పేపర్లలో వస్తుంది తప్ప సంపత్ కుమారో, ఒక బీదోడో, ఒక రైతో, లేకపోతే టోటల్ కంట్రోల్ చేస్తున్నారు. 100% మీడియాను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అక్కడ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది కదా, మీడియా అయిపోయింది కదా. కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, లేకపోతే ఇంకెక్కడైనా విషయానికి వస్తే మనం చెప్పింది ఒకటి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ట్రాక్టర్లు కావాలి, నేను ఎమ్మెల్యేను, ప్రజాస్వామ్యయుతంగా ఇట్స్ మై రైట్ టు రికమెండ్. అలా కాకుండా టీఆర్ఎస్లు అపోజిషన్ ఎమ్మెల్యే సంపత్ గారు ఎక్కువ మాట్లాడతారు, కట్ చేయి. సీఎం రిలీఫ్ ఫండు 150 ఇచ్చిన, నేను 158 ఇచ్చిన, 25 మాత్రమే చేసిండ్రు. దాంట్లో కూడా టీఆర్ఎస్లు పోతే 50,000 లక్ష రాస్తారు, మేము పోతే 10,000 15,000 రాస్తారు. తర్వాత లోన్లు బ్యాంక్ మేనేజర్లకు, ఎండిఓలకు మంత్రితోటి ఫోన్లు చేయించి సఫోకేట్ చేసి ఆ రకంగా. కానీ ఒకటి నాకు తెలిసింది, ఒకటి నేను నేర్చుకున్నది, ఒకటి నేను అమలు చేస్తున్నది. నువ్వు గట్టిగా మాట్లాడు, సబ్జెక్ట్ ఉండి ఎదిరి భయపడుతుంది, టీఆర్ఎస్ భయపడుతుంది, టీఆర్ఎస్ నాయకులు భయపడతారు. నేను అట్లే న్యాయం కొరకున్నాం మనం. నేను ఎక్స్ట్రా నాకేదో చేయమంటలే,
వాళ్ళలాగా ఇసుక దందా చేస్తానులే, వాళ్ళలాగా ఈ లిక్కర్ సిండికేట్లో నడుపుతానులే, వాళ్ళలాగా అన్యాయంగా అక్రమంగా నేను ఏదో చేసుకుంటాను. న్యాయం, జెన్యూన్, లీగల్, లయబుల్, హానెస్ట్గా, క్రెడిబుల్గా మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలో ఈ మాత్రం బరాబర్ అడుగుతా. ఎవరైనా అడ్డొస్తే ఎదిరిస్తా. ఆఫీసర్లో కూడా చెప్తా, దిస్ ఈజ్ మై రైట్ టు రికమెండ్ ఇన్ మై పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. నో బడీ షుడ్ ఇంటర్ఫియర్. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ అని చెప్పి దబాయించి నా వరకైతే నేను చేసుకుంటున్నాను. మిగతా చాలా దగ్గరలో కావాలి ఆ సఫకేషన్ అయితే ఉంది. వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళని సఫకేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది, చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. నా దగ్గర కూడా జరిగింది. అయినా కానీ ఎదుర్కొని తిరగబడి ముందుకు పోవాల్సిందే. ఐఎమ్ ఏ కాంగ్రెస్ సోల్జర్, దట్స్ ఆల్. ఐ విల్ బీ ఇన్ కాంగ్రెస్. ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ కాంగ్రెస్ అండ్ మై కాన్స్టిట్యున్సీ పీపుల్. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, for more news and for more public voice, subscribe iDream.